ఈ ప్లాట్ఫామ్స్లో వచ్చే మూవీస్ని థర్డ్ పార్టీ యాప్స్తో డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసేవాడు. తర్వాత థియేటర్లో రిలీజ్ అయిన మూవీస్ కూడా అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాడు. అయితే దీనికి ఇండియాలోనే రవి టీం వర్క్ చేసేది. థియేటర్లో రిలీజ్ అయిన మూవీస్ని ఎలా రికార్డ్ చేసేవాళ్ళంటే వీళ్ళంతా మిడిల్ సీట్లో బుక్ చేసుకోవడం, మొబైల్ లేదా కెమెరా షర్ట్ పాకెట్ లేదా పాప్కార్న్లో సెటప్ చేసేవారు. ఐబొమ్మ రవికి ముందుగా మూవీస్ చూడాలనే క్యూరియాసిటీతో ఏకంగా థియేటర్లోకి పంపే శాటిలైట్ని హ్యాక్ చేసి థియేటర్లోకి రాకముందే మూవీ చూసి ఆనందపడేవాడు. ఇలా డౌన్లోడ్ చేసిన మూవీస్ని ఐబొమ్మలో అప్లోడ్ చేశాడు. రవి ఇక్కడే దొరికిపోయాడు. నార్మల్గా థియేటర్లో ఉండి రికార్డింగ్ చేస్తే ఇంత హెచ్డీ క్వాలిటీ ఎలా వస్తుంది? పోలీసులు ఈ ఒక్క పాయింట్తో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. థియేటర్లో ఫస్ట్ డే టికెట్స్ బుక్ చేసుకునే వాళ్ళ లిస్ట్ తీశారు. రెగ్యులర్గా ఫస్ట్ డే టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళ డేటాతో ఎంక్వైరీ చేయగా రవి టీం దొరికిపోయింది. ఇలా దొరికిపోయిన తర్వాత ఐబొమ్మ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసిందని సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది మేబీ 2023లో వచ్చిన న్యూస్. దాన్ని సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ చేశారు. ఆ